ఉదయించే సూర్యుడు, రామాపురానికి దేవుడు, ఇద్దరు పిల్లల యోధుడు రామకృష్ణయ్య. అదిగో రామకృష్ణయ్య, రామకృష్ణయ్య. అది నేనేనండి. నాకు పొగడ్తలంటే చాలా ఇష్టమండి. నన్ను ఎవరైనా పొగిడారో వారి పంట పండినట్లే. అందుకే అందరూ రామకృష్ణయ్య అనే నా పేరుని పోవర్తల కృష్ణయ్య అని మార్చేశారు. అంతేకాదండోయ్, నాకు ఇద్దరు ముద్దుల పిల్లలు ఉన్నారండి. అదే నా స్టోరీ. చూసియండి మరి. ఏ రామయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి రా, డ్యూటీకి. అంది డ్యూటీయా? అదేనా, పొలంలోకి. ఇవాళ మందు పట్టాలి, పొలానికి గడ్డి పట్టాలి. ఆ, సరే సరే, వెళ్ళు వెళ్ళు. ఏందో ఇవాళ ఎండ ఎక్కువగా కాసేస్తుంది. సోరమ్మ గాని రాధ గాని ఎవరు కాస్త మజ్జిగ గాని మంచినీళ్ళు గాని పేరుకే ఇద్దరు పిల్లలు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఇల్లాలు ఇల్లు వదలను అంటుంది, వంటింట్లో ఉన్న ప్రియురాలు వంటలు చేస్తూనే ఉంటుంది. వంటిల్ని అస్సలు వదలదు. అంతేగాని అయ్యో రామయ్య ఎంత కష్టపడుతున్నాడు పాపం, సాయం చేద్దామని ఉండదు ఇద్దరికీని. ఏం చేస్తాం, చదువుకోవడమే మగజాతి లక్షణం. ఏం చేయగలం? ఏమో సరోజా, అదిగో మా అయ్యగారు. ఆయన చూడటానికి అలా ఉంటాడు కానీ పొగిడావో అంతే, నీకేం కావాలంటే అది ఇచ్చేస్తాడు. మన ఇద్దరం సినిమాకే వెళ్ళటానికి సెలవు అడుగుదాం పదే. ఉండోళ్ళండి అయ్యగారు. ఆ ఏందిరా లింగా, ఇలా వచ్చావు? తోటలో పని అయిపోయిందా? అయిపోనాది దొరా. అయ్యగారు, ఈ గండి ఎవరు కొట్టారు అయ్యగారు? నేనేరా రంగా. ఎంత బాగా కొట్టారు దొరగారు. మీలాగా ఎవరు పని చేయలేరు దొరగారు. నాలాగా పొలం పనులు చేయడం భూస్వాములు, ఈ ఊర్లో భూస్వాములు ఎవ్వరి వల్ల కాదురా. ఈ ఊర్లోనే కాదండి దొరగారు, ఈ జిల్లాలో కాదు, ఈ ప్రపంచంలోనే ఎవరు లేరండి అయ్యగారు. మరి ఏమనుకున్నావు ఈ రామకృష్ణయ్య అంటే? అయ్యగారు. ఏందిరా అయ్యగారు. ఏందిరా రంగా, చెప్పు. నా దగ్గర నీకు భయం ఎందుకురా? అదేనండి, మా ఇంటిది సినిమాకి తీసుకెళ్ళమంటుంది. నాకు సెలవు కావాలి అయ్యగారు. బస్ ఇంతేనా? వెళ్ళు, ఇదిగో తీసుకో సినిమాకి టికెట్కి డబ్బులు. మా రాజులు, మా దొరగారు ఎంత మంచోరో. ఇలాంటి దొరగారు ఈ ప్రపంచంలో లేరండి అయ్యగారు. వస్తానండి. బాగున్నా. ఏంది రంగరాయికి నీ మెడలో ఉన్న చైను మా బావ రామాయిదిలా ఉంది. అది 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 రామాయణ కాదే. ఏందే రాదా, చూసినవన్నీ మీ బావేనా ఏంటి? మీ బావకున్న గురుసు లాంటివి ఇంకా ఎవరికి ఉండవా ఏంటి? చాలే అమ్మా, వస్తాను. బాగుంది నీ మర్యాద. బాబోయ్, కాసేపు ఉంటే ఇది రామయ్య గొలుసని తెలిసిపోను రాధకి. బాగానే తప్పించుకొని వచ్చేసాను. బాగానే బాబోయ్, కన్నులు అట్టపోయినట్టు అయ్యింది. ఓసే రంగనాయికి, నువ్వు అబద్ధాలు చెప్పినా నాకు తెలవదా అనుకుంటున్నావా ఏమిటి? ఆ గొలుసు రామాయికి పుట్టినరోజు కానుకగా నేనే ఇచ్చాను. నాకు తెలియదా ఏమిటి? నువ్వు అబద్ధాలు ఆడినంత మాత్రాన నాకు తెలియదు అనుకుంటున్నావా? నిన్నని లాభం ఏముందే, ఇదంతా ఆ రామయ్య వల్లే. అయినా వాళ్ళని వీళ్ళని ఏంటి లాభం? నా మొగుడిని అనాలి. ఎవరైనా పొగిడితే చాలు
ఎంత ఉంటే అంత, ఏది ఉంటే అది అవతల వారికి ఇచ్చేస్తాడు. ఈ ఉండి చెప్తాను. ఒరే సుబ్బి, ఏడ్రా మీ అయ్యగారు? అమ్మగారు, అయ్యగారు పల్లాని పొలానికి గండి కొడుతున్నారండి. ఆ సరే సరే, నీ పని చూసుకో. ఏమండో రామయ్య గారు, చిన్న అమ్మాయి గారు పొలానికి వస్తున్నారండి. ఏంది, రాధ పొలానికి వస్తుందా? వెళ్ళరా వెళ్ళు, గొడుగు పట్టు. అసలే ఎండ కన్ను సోకన్న రాధ పొలంలోకి వస్తుంది. రాధ బంగారం, ఏందమ్మా పొలంలోకి వచ్చావు? ఒరే పిచ్చిరామయ్య, ఇక్కడ కాదు, ఇలా రా. ఏంటి రాధా? నువ్వేమన్నా దానవీర సూర కన్నుడు అనుకుంటున్నావా ఏమిటి? ఎవరికి పడితే వారికి బంగారం సింగారం అన్ని ఇచ్చేస్తున్నావు. నీకున్న ఈ పొగడ్తలు పిచ్చి ఏమిటో కాని ఉన్నదంతా ధారాదత్తం చేస్తున్నావు. నువ్వు ఇలాగే ఉంటే నీకు దానం చేయటానికి ఎవ్వరు ఉండరు. దండాలండి అయ్యగారండి, దండాలు అమ్మగారు. ఏందే గౌరమ్మ ఇలా వచ్చావు? అదేనండి అయ్యగారు, మా పిల్ల పట్నంలో ఉన్న బడిలో చదువుతాను అంటుంది. నా దగ్గర అంత సొమ్ము లేదు దొర, కొంతే ఉంది. తమరు సాయం చేస్తే తమరి పేరు మర్చిపోలేము దొరగారు. నిన్ను మార్చడం నా వల్ల కాదు. సరే సరే గౌరమ్మ, ఈనాటి బాలికలే రేపటి బాలింతలు. ఏంటి దొరగారు అంటున్నారు? అదే గౌరమ్మ, ఈనాటి బాలురే రేపటి పౌరులు. అందుకే మన గుమస్త గారిని అడిగి నీకు ఎంత కావాలో అంత తీసుకో గౌరమ్మ. తమరు చాలా మంచివారండి, చల్లగా ఉండాలి. ఇలాంటి మంచివారు ఈ ఊర్లోనే లేరండి. గౌరమ్మ, ఎక్కువగా పూరి నాకు నచ్చదు, తెలుసు కదా నాకు నచ్చదని. ఇలా రామయ్య దగ్గరికి వచ్చి పొగిడిన వారికి అందరికి వారికి కావాల్సింది ఇస్తూనే ఉండేవారు రామకృష్ణయ్య. అందువలన ఈయన పేరు పొగడ్తల కృష్ణయ్య అని పేరు పెట్టేశారు ఊళ్ళో వాళ్ళు.